ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన శ్రీ మేడారం సమ్మక్క సారక్క జాతరకు ఈరోజు భక్తులు పుట్టెత్తారు. సెలవు దినం కావడంతో భారీగా భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టింది. భద్రత, ట్రాఫిక్, తాగునీరు, వైద్య సదుపాయాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇక మేడారంలో నెలకొన్న పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అతిపెద్ద మేడారం గిరిజన జాతరకు సమయం ఆసన్నమైంది. 20 రోజులు ముందుండగానే భక్తులు తండోపతండాలుగా వచ్చి తల్లికి పసుపు కుంకుమ తనెత్తు బంగారం సమర్పించుకొని మొక్కులు తీర్చుకొని కోరుకున్న కోరికలు తీరాల తల్లి అని చెప్పేసి భక్తులు 20 రోజుల ముందుగానే ఈరోజు సెలవు దినం కాబట్టి ఆదివారం కాబట్టి దాదాపు 1 లక్షకు పైచీలకు తల్లులను అయితే దర్శించుకుని రావడం జరిగింది. దానిపై మేడారం ప్రథమ పూజారైన కాక వెంకన్న ఉన్నారు. వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏ విధమైన భక్తులకు ఎటువంటి అవాంఛనీయ ఎటువంటి విధాలుగా మీరు అరేంజ్ చేశారు? నా పేరు కాక వెంకటేశ్వర్లు, సార్లమ్మ ప్రధాన పూజారి. ముఖ్యంగా మహాజాతర శ్రీ సమ్మక్క సార్లమ్మ మహాజాతర 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరిగే ఈ మహాజాతరకి 2 కోట్ల పైసలకు భక్తులు వచ్చే అవకాశం ఉంది. దీనికి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రూపంతో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. కొద్దిగింత ఉన్నది. దాని ప్రకారంగా ఇప్పుడు కూడా ఇంకొక 5-6 రోజులలో అది కూడా పూర్తయిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎక్కడ చూసినా కానీ స్నానఘాటులు కానీ లాట్రిన్స్ కానీ అన్నీ సిద్ధంగా ఉన్నాయి. భక్తులు అధిక సంఖ్యలో రావాలని చెప్పి పూజారులుగా మేము వేడుకుంటున్నాం. ముఖ్యంగా ప్రభుత్వము దృష్టి పెట్టి సీఎం గారు ఇక్కడికి వచ్చి అమ్మవార్ల దర్శనం చేసుకొని పాదయాత్ర చేసిండు కాబట్టి ఆయనకు ప్రభుత్వం కలిసి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి, ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి దానిలో భాగంగా నేను తల్లులకు ఏదైనా ఒకటి చేయాలని చెప్పే దృక్కల్పంతో ముందుకు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డ సీతక్క అయినటువంటి ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రిగా ఈరోజు ఆమెకు అవకాశం ఇచ్చి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకి ముందడుగు వేసి ముఖ్యంగా అన్నీ ఏదైతే ఉన్నాయో గద్దెల మార్పిడి కానీ, భక్తులకు క్యూ లైన్లు కానీ, చుట్టూ ఆదివాసీ సాంప్రదాయ ప్రకారంగా స్టోన్స్ తోటి ఈ యొక్క కార్యక్రమం నిర్మించటం జరిగింది అమ్మవార్లకు. దీనికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవార్లకు దర్శించుకొని వాళ్ళకు కోరుకునే కోరికలు తీర్చే విధంగా తల్లులు చూడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకా భక్తులు ఏవైతే ఉన్నారో వాళ్ళ అవసరం దానికి సమ్మక్క జాతరకు ముందు నుంచే కిక్కిరిసిన పరిస్థితి అవుతుంది. మనతో ఏదైతే భక్తులు వచ్చిన సమయం మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? తల్లికి కరీంనగర్ నుండి వచ్చింది. తల్లికి ఏ విధమైన మీరు మొక్కు చెల్లించబోతున్నారు? ఏం కోరికలు కోరుకున్నారు? నా బిడ్డలిద్దరికి జాబ్స్ వచ్చినాయి, గవర్నమెంట్ జాబ్స్. వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి ఆల్రెడీ ఇది వరకు ఒకసారి వచ్చినా, ఇప్పుడు మళ్ళీ జాతరకు మళ్ళీ వచ్చినాం అన్నట్టు. ముందస్తుగా వచ్చినాం అన్నట్టు. అంటే ఇంకా ఎటువంటి కోరికలు తీరాలని చెప్పేసి మీ ఆలోచన ఉంది? ఇంకా తల్లికి ఇప్పుడు ఏం మొక్కబోతున్నారు? ఏమేమి మీరు కోరికలు తీరి ఏం మొక్కు చెల్లించబోతున్నారు? అంటే ఇంకా ఉన్నాయి. నా 2 బిడ్డలు నేను సివిల్స్ పంపించినాను. వాళ్ళు గ్రూప్ 1 ఆఫీసర్ కావాలని కోరుకుంటున్నా. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఆమె నెరవేరుస్తుందని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ఎవరైతే కోరికలు మరొక భక్తురాలు ఉంది మనకు. అమ్మ మీరు చెప్పండి, ఏ ఊరు నుంచి వచ్చారు? తల్లికి ఏ విధమైన కోరికలు కోరుకొని మీకు ఏం నెరవేరాయి? గోదావరిఖండ నుండి వచ్చాను నేను. వచ్చేటప్పుడైతే కోరికలు చాలానే కోరుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చినాక అవన్నీ మర్చిపోయి లోక సమస్తు సుఖినో భవంతు అని అనాలనుకుంటున్నాను. బాగుంది. ఇప్పుడు వచ్చినాక మీరు తల్లులకు ఏ విధమైన మొక్కులు చెల్లించాలనుకుంటున్నారు? అందరు బాగుండాలి అనేసి కోరుకుంటున్నాను. నా కోరికలు మర్చిపోయి అందరు బాగుండాలి అనుకుంటున్నాను. అదేవిధంగా ఇంకొక భక్తురాలు ఉన్నారు. చాలా అమ్మ చెప్పండి, మీరు సమ్మక్క తల్లికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మీరు కోరుకున్న కోరికలు ఏం నెరవేరాయి? ఇప్పుడు మీరు ఏం చెప్పబోతున్నారు? నేనేం చెప్తా, మేము 20 సంవత్సరాలు మేము రాబట్టి కోరికలు మేము ఏమి మొక్కుంటే అవే మా కోరికలు తీర్చిన దేవత. చూస్తున్నారు కదా, తన కోరికలు ఏదైతే కోరుకునే విధంగా మాకు అన్నీ నెరవేరాయి. తల్లులను ఎప్పుడైతే దర్శించుకున్నామో మీడికి వచ్చినాక అసలు ఏమి మర్చిపోయి తల్లుల సన్నిధిలో ఉన్నామనే ఆలోచనతో చక్కగా మేము ఎటువంటి అపాయం లేకుండా చక్కగా ఉన్నామని చెప్పేసి అయితే భక్తులు చెప్పుకుంటున్నారు. కెమెరామెన్ జలీల్తో శ్రీనివాస్, మేడారం, ములుగు జిల్లా.